హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మలబద్ధకం కనుక వస్తే ఇది సర్వరోగాలకి మూల కారణం అని చెప్తూ ఉంటారు కదా! మలబద్ధకాన్ని ఎలా నివారించుకోవాలి? దీన్నే కాన్‌స్టిపేషన్ అంటూ ఉంటాము. సో, కాన్‌స్టిపేషన్ సివియర్‌గా అవ్వకుండా మనం ఇంట్లోనే కాన్‌స్టిపేషన్ ఎలా తగ్గించుకోవచ్చు? ఎలాంటి ఆహారం, విహారం పాటించాలి? ఇలాంటి విషయాలు మనకు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మలబద్ధకం అంటే అందరికీ తెలుసు సార్. అవునమ్మా. సో, ఎందుకొస్తుంది? ఒక చిన్న మాటలో మాట్లాడుకుంటే పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, దీన్ని రావడానికి కారణాలేంటంటారు? అంటే శరీర తత్వాన్ని బట్టి ఉంటుందమ్మా ఒకటి. రెండోదేంటంటే మనం సపోజ్ వేడి శరీరం అమ్మ మీది. అంటే వాళ్ళు విపరీతమైన కారం తింటున్నారనుకోండి. సాధారణంగా వేడి శరీరం వాళ్ళు స్వీట్ ఎక్కువ ఇష్టపడతారమ్మా. కారం పెద్దగా తినరు. కానీ విరుద్ధమైన లక్షణాలుంటాయమ్మా కొంతమందికి. అంటే వాతం, పిత్తం 2 ఉంటాయి. అంటే వేడి ఉంటుంది, చలవ ఉంటుంది. అటువంటి వాళ్ళేంటంటే ఇది ఎక్కువే తింటారు, అది ఎక్కువే తింటారమ్మా. తినటం వల్ల కూడా అతి వేడి వల్ల కూడా మీకు స్టూల్ అనేది గట్టిపడిపోయి మలబద్ధకం అనేది ఏర్పడటానికి ఉంటుందమ్మా. అదేవిధంగా 7 రకాలైన క్రిములు మీ పొట్టలో ఉంటాయమ్మా. మెయిన్ అంటే చాలా ఉంటాయి, వేలాది ఉంటాయి. కానీ మెయిన్ క్రిములు 7 అమ్మ. 6-7 ఉంటాయి. వాటి వల్ల మలబద్ధకం అనేది వస్తుందమ్మా. అవి ఏం చేస్తాయంటే మీరు తిన్న ఆహారాన్ని అవి తినేసి కొన్ని రకాలైన యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయమ్మా. ఆ యాసిడ్స్ వల్ల ఏమవుతుందంటే మీ బౌల్ మూమెంట్ తగ్గిపోవడం, స్టూల్ అనేది గట్టిపడిపోవడం, అల్సర్స్ ఏర్పడడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, రిఫ్లెక్షన్ రావడం, ఇవన్నీ కూడా స్టమక్లో జరిగాయమ్మా. ఈ అన్నిటి వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. ఓకే. ఏదైతే మీకు మీరు అన్నారు అన్నిటికి మూలం అదే అని, అది 100% కరెక్ట్ అమ్మా. స్టమక్, బ్రెయిన్ ఈ 2 సమానంగా ఉన్నాయనుకోండి, బుర్ర, పొట్ట ఈ 2 పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి జబ్బు అనేది రాదమ్మా. వచ్చినా దాన్ని వాళ్ళ మానసిక శక్తి ఏదైతే పాజిటివ్ థింకింగ్ అనేది ఉందో, స్ట్రెస్ లేదో, ప్రశాంతంగా ఉన్నారో వాళ్ళకి రావడానికి అవకాశం లేదమ్మా. వచ్చినా కూడా వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు దానివల్ల ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతారు. ఈ మలబద్ధకమే కదా అని చాలా మంది నెగ్లెక్ట్ చేసి ఓన్లీ అవును. టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. బయట దొరికే మార్కెట్‌లో లాక్సేటివ్స్ వాడుతూ ఉంటారు. అవునమ్మా. సో, మలబద్ధకం ఉంటే మెమరీ పవర్ కూడా తగ్గిపోతుందంటారు. అది నిజమేనా? అనేక రకాల ప్రాబ్లమ్స్ అమ్మా. ఎందుకు అంటే ఈ మలబద్ధకం అనేది రావడం వల్ల మనిషికి ప్రశాంతత అనేది ఉండదమ్మా. అనీజీనెస్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం తిన్న ఆహారం అరిగిపోయి ఏదైతే చెడు పదార్థం కింద మారిపోయి బయటికి వెళ్ళిపోవాల్సిందో అది మన పొట్టలో ఉండిపోతే ఏమవుతుందమ్మా? ఓహ్! అది విషం కింద టాక్సిన్స్. మారిపోతూ ఉంటుంది కదా. అవునవును. నిల్వ ఉండే కొలిది అది టాక్సిన్ అయిపోతుంది. అయిపోయి అక్కడ రకరకాల వాయువులు పుడతాయి. ఆ వాయువులు కిందకి వెళ్ళడానికి కాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాయి? స్టమక్లోకి వస్తాయి, పైకి వస్తాయి, గొంతులోకి వస్తాయి. యెస్. ప్లస్ బ్లడ్లో మిక్స్ అయిపోతాయి పైకి రావడం వల్ల. బ్లడ్లో మిక్స్ అయినప్పుడు ఏమవుతుందండమ్మా, ఈ విషవాయువు బ్రెయిన్కి కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? బ్రెయిన్కి ఆక్సిజన్ అందనప్పుడు ఏం చేస్తుంది? స్ట్రెస్ అవుతుంది. Yes. లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్. ఈ మలబద్ధకం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మలబద్ధకం వల్ల వచ్చిందనుకో అమ్మా, ఇవన్నీ లింక్డ్ ఈ 2. ఈ రెండాటి వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. ఏది హార్ట్ ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, లివర్ ప్రాబ్లం రావచ్చు, పొట్టలో అల్సర్స్ ఏర్పడవచ్చు. పైల్స్ అనేది మెయిన్ రావడానికి కారణం మలబద్ధకం. అదేవిధంగా ఫిషర్స్, ఓకే. ఆ పైల్స్లోనే ఇంకో రకం రింగ్ కింద వస్తాయి. ఓకే. ఈ పైల్స్ రావడానికి ఈ అన్నిటికీ కారణం మలబద్ధకమేనమ్మా. ఎప్పుడైతే మీకు పూర్తిగా బయటికి వెళ్ళలేదో ఒబిసిటీ రావడానికి కూడా కొంత కారణం అది మలబద్ధకం అనేది. ఓకే. అందుకేంటంటే మీరు మలబద్ధకం లేకుండా చేయాలి అంటే పూర్వకాలంలో అయితే ఆముదం వాడేవాళ్ళు అమ్మ. బెస్ట్ అన్నమాట అది. బెస్ట్ హోమ్ రెమెడీ. అసలు హోమ్ రెమెడీ కాదు, అద్భుతం అమ్మ అది ఆముదం అనేది. ఎందుకంటే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా, పెయిన్ కిల్లర్, లూబ్రికెంట్ ఇన్ని రకాలుగా పనిచేసిద్దమ్మా. అది చాలా జిగురుగా ఉంటుందమ్మా. అంటుకుంటే వదలదు అది. పూర్వం చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం కేవ్స్లో కూడా కాగడాలు ఉంటాయి కదమ్మా. సినిమాల్లో చూస్తూ ఉంటారు అందరూ. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ఆ కేవ్ డోర్ తెలుసుకుని లోపలికి వెళ్తే కర్రలకి ఏదో చుట్టూ ఉంటే వాళ్ళు అంటిందే అంటుకుంటుంది. ఓన్లీ ఆముదమే వాడతారమ్మా అక్కడ. ఆముదం అయితేనే ఎవాపరేట్ అవ్వదు. ఎంత ఉంటే అంతే ఉంటుందమ్మా అది. 100, 1000, 500, 2000 సంవత్సరాలు కూడా అంతే ఉంటుందమ్మా. అందుకు ఆముదంలో తడిపిన గుడ్లు అక్కడ చుట్టడం వల్ల, ఎలా ఉండడం వల్ల మీరు ఎప్పుడైనా సరే కాల్చాలి అనుకుంటే అది అంటుకుంటుంది. అంత గొప్పదనం అనేది ఆముదంలో ఉందమ్మా. అందుకు ఆముదం అనేది పూర్వం ఇచ్చేవారమ్మ సీజన్ మారగానే. ఇవ్వడం వల్ల ఏమైంది, ఈ పొట్టలో ఉన్న అనేక రకాల క్రిముల్ని బయటికి పంపించేసేది. పంపించేయటం వల్ల ఏమవుతుందంటే పొట్ట శుద్ధి అయ్యేది. ప్లస్ లూబ్రికెంట్ అని చెప్పాను కదమ్మా, అది పేగులకు అంటుకుని ఉండేది. పేగులకు ఒక లేయర్ లేక అంటుకోవడం ఏంటంటే కొన్ని రోజులు, కొన్ని వారాలు మన బాడీలోకి విషాలు అబ్జర్వ్ చేసుకోకుండా అదొక మంచి ప్రొటెక్షన్ లాగా ఉండేదన్నమాట. ఉండేది. సో ఈజీ కాన్‌స్టిపేషన్ కూడా ఈ స్టూల్స్ కూడా తొందరగా పాస్ అవుతాయి. అవునమ్మా. అదే విధంగా నెయ్యి, నూనె అది కూడా మనం పూర్తిగా తగ్గించేసామమ్మా.
ఏది కొలెస్ట్రాల్ పేరు చెప్పి భయపెట్టి మనల్ని ఎవరైతే మందులు అమ్ముకోవాలనే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏంటంటే మన ట్రెడిషన్ ఏదైతే ఉందో దీని నుంచి మనల్ని బయటికి తీసుకొస్తే తప్ప వీళ్ళకి జబ్బులు రావు అనేది ఫిక్స్ అయ్యే వాళ్ళు మనల్ని ఆయిల్ వాడకుండా, నెయ్యి వాడకుండా, వెన్న వాడకుండా చేశారు. ఎప్పుడైతే ఈ అద్భుతమైన ఆహార పదార్థాలు మనకు పూర్వం కాలం నుంచి ఉన్నాయో అవన్నీ దూరం అయిపోవడం వల్ల డ్రై అయిపోయినాయి అమ్మ ఇంటెస్టైన్స్. ఆ లూబ్రికేషన్, ఆ జిడ్డు అనేది లేకపోవడం వల్ల కూడా మలబద్ధకం అనేది ఏర్పడుతుందమ్మా. అందుకు నెయ్యి నూనె తగ్గించవలసిన పని లేదమ్మా. నెయ్యి నూనె తినటం వల్ల ఫ్యాట్ పెరిగిపోతుంది అనేది తప్పమ్మా. అది కూడా రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకోకూడదు కదా సార్? ఆ రిఫైన్డ్ ఆయిల్స్ అనేది ఇంకా ప్రమాదం. ఎందుకంటే అందులో ఆహారం ఏమి ఉండదమ్మా, మనకు కావాల్సిన ఫుడ్ ఏమి ఉండదు అందులో. అది ఫిల్టర్ చేసేస్తారు, రకరకాల కెమికల్ లేయర్స్ మించి అది ప్రాసెస్ అవుతుందమ్మా. అనేక రకాల కెమికల్స్ వాడతారు. అన్నట్లో ప్రాసెస్ అయ్యేది ఫిల్టర్ అయ్యి 5 times 6 times 10 times చేస్తారు, నాకు ఐడియా లేదమ్మా అది. కానీ ఫిల్టరేషన్ మట్టుకు అనేక లేయర్స్లో చేస్తారు అనేక సార్లు. అప్పుడు ఏం మిగులుతుందమ్మా, పల్చటి ఆయిల్ మిగులుతుంది. అందులో జిడ్డు గుణం అనేది ఉండదు, అసలు వాటర్ లాగే ఉంటుంది అది ఆల్మోస్ట్. అందులో విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఈ లేయర్స్లో ఎప్పుడైతే ఫిల్టర్ చేశారో ఫిల్టర్ బెడ్స్ వల్ల కావాల్సినవి అన్నీ పోతాయమ్మా. అందుకేంటంటే ఇప్పుడు అందరూ కూడా రివర్స్ అయ్యి మళ్ళీ గానుగ నూనె అని, చెక్క గానుగులని, హీట్ ప్రాసెస్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇలా అవేర్నెస్ వచ్చిందమ్మా. ఇది చాలా అద్భుతమైన అవేర్నెస్ అమ్మా. ఇది ఆ అవేర్నెస్ వల్లే అనేక వ్యాధులు తగ్గుతాయమ్మా. అదేవిధంగా మన ఫుడ్ విషయంలో కూడా అలాంటి అవేర్నెస్ వచ్చి మనం పూర్వకాలం ఏం తిన్నాము, ఎలా తిన్నాము అలా పండించుకుని తినటం మొదలు పెడితే అమ్మా హాస్పిటల్కి వెళ్ళడం అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఈ రోగాలు అనేవి కూడా ఎర్లీ ఏజెస్లో రావు. అదేవిధంగా అబ్డోమిన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఈ మలబద్ధకం అనేది తగ్గుతుంది. అందుకు అలాంటితోటి లూబ్రికేషన్ ఎక్కువ ఉన్నాయి ఆహార పదార్థాలు తీసుకోవడం. ఫ్రూట్స్ కానీ, సపోజ్ నేను చెప్పానండి మీకు డ్రాగన్ ఫ్రూట్, దాంట్లో కూడా ఒక జిగురు పదార్థం ఉంది. అదేవిధంగా అంజీర్లో ఉంటుంది, లాటిక్స్ ఉంటుంది. అంజీర్ కాయలో పచ్చికాయ తింటే అది అలాగే ఎండబెడతారు కాబట్టి ఎండిన దాంట్లో కూడా ఉంటుందమ్మా. దాన్ని మనం మళ్ళీ నానబెట్టుకుని తినొచ్చు, అలా ఎండిది కూడా తినొచ్చు. ఒకసారి నానబెట్టుకుంటారు కదా సార్, టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని సోక్ చేస్తారు కదా సార్ రాత్రిపూట, అంజీర్ కూడా సోక్ చేస్తారు కొంతమంది. మరి ఎర్లీ మార్నింగ్ వాటర్ ని పడేస్తూ ఉంటారు, వాటర్ పడేసి తీసుకుంటారు. నొక్కి కడగకుండా ఉంటే తీసేయచ్చమ్మా. లేదంటే వాటర్ లో పెట్టేటప్పుడే మనం శుభ్రంగా కడిగి మంచి వాటర్ లో వేసుకుంటే వాటర్ వలగబోయవలసిన అవసరం లేదమ్మా. దాన్ని పారబోయకుండా అదే వాటర్ తోటి కొట్టేసుకుని తాగేయచ్చు. మనం మిక్సీలో కొట్టుకుని తాగితే చాలా బాగా పనిచేస్తుంది. లేదు అదే వాటర్ ని కూడా తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు, బ్రహ్మాండంగా తీసుకోవచ్చమ్మా, వదలక్కర్లేదు. అది ఈ ఫ్రూట్స్ తింటానే ఆ నీళ్లు తాగొచ్చు. అలా చేయడం వల్ల కూడా ఈ అయితే మేడికాయ, అత్తి చెట్టు అంటారు కదమ్మా, ఆ మేడి పండు తిన్నా కూడా మోషన్ ఫ్రీగా అవుతుందమ్మా. ఇలాగ మోషన్ ఫ్రీ కావడానికి మనకి బ్రహ్మాండమైన త్రిఫలా చూర్ణం అనేది ఉంది, అలాగే కరక బిందులు అనేవి ఉన్నాయి, ఆముదం ఉంది, లేకపోతే గులాబీ రేకులు ఇలాంటివి కూడా, ద్రాక్ష ఇలాంటివి కలుపుకుని కూడా తినటం వల్ల దాంట్లో, అలాగే సునాముఖి అంటారమ్మా, స్వర్ణపత్త అంటారు, దానివల్ల కూడా మోషన్ ఫ్రీగా అవుతుంది. అనేక రకాలు ఉన్నాయమ్మా, రూబ్బే రేవన్ అని, రేవల్చిన్ని అని, కటుకురోహిణి అని, ఎన్నో రకాల మూలికలు ఆయుర్వేదం మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి కదా సార్? అందుబాటులో ఉన్నాయన్నీ నేను చెప్తున్నాను. దీనివల్ల మలబద్ధకం తగ్గించుకుంటే మనిషికి జబ్బు లేకుండా ఉండాలంటే లేవగానే మంచిగా బాత్రూమ్కి వెళ్ళటం అమ్మ. అదే ఈవినింగ్ నైట్ కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. 2 సార్లు 3 సార్లు వెళ్ళడం అనేది చాలా ఆరోగ్యకరమైన లక్షణం అమ్మ. ఒకసారి వెళ్ళడం అనేది ఆరోగ్యం కాదమ్మా. అందరూ ఏమనుకుంటారంటే మార్నింగ్ లేవగానే ఒకసారి వెళ్తా ఉంటుంటారు, పూర్తిగా స్టమక్ క్లీన్ అవ్వదు. ఆ స్టమక్ క్లీన్ అవ్వడం కోసం పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటారు, ఎన్నో రకాల ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు. అదే సార్, అదే నేను అడుగుదాం అనుకున్నా. ఒక మనిషి లేచినప్పుడు లేవంగానే అతను చేయాల్సిన ఫస్ట్ ప్రక్రియ ఏంటంటారు? మీరు అన్నట్టు హాట్ వాటర్ తాగుతుంటారు, ఏది కరెక్ట్ పద్ధతి? అంటే ఇవన్నీ కూడా క్లీన్ అవ్వడం కోసమేనమ్మా. స్టమక్ ఏమవుతుంది, పైనుంచి ప్రెషర్ పెరిగితే కానీ బౌల్ మూమెంట్ రావట్లేదు. ఎందుకు? ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అమ్మా. అసలు ఎటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం, శుభ్రంగా ఏసీలో కూర్చోవడం. అందరూ కూర్చుంటారని కాదు, ఎవరైతే కష్టపడరో వాళ్ళకి ఎక్కువ మలబద్ధకం ఉంటుందమ్మా. ఐడియల్గా కూర్చునే వాళ్ళు ఎక్కువ కనపడతా ఉంది. అదే మీకు స్పోర్ట్స్ మెన్ చూడండి, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చూడండి, యోగా చేసేవాళ్ళు చూడండి, లేకపోతే పొలాల్లో పనిచేసేవాళ్ళు చూడంండి, వీళ్ళల్లో మలబద్ధకం అనేది చాలా తక్కువ ఉందమ్మా. ఎవరైతే వాళ్ళు పొట్టగాని శరీరం కానీ కదపకుండా ఉంచుతారో అటువంటి వాళ్ళు ఎక్కువ పేషెంట్లు వాళ్ళల్లో రావడానికి అవకాశం ఉందమ్మా. అతి తక్కువ పేషెంట్లు ఈ స్పోర్ట్స్ మెన్, లేకపోతే కష్టపడే వాళ్ళు, యోగా చేసే వాళ్ళకి అయితే మలబద్ధకం ఉండదమ్మా. అసలు యోగా అంటే ఇంక అన్నాళ్ళకి బెస్ట్ అమ్మా.
అది సో ఈజీగా మనకందరికీ అందుబాటులో ఉండేది. అతి తక్కువ ప్రైస్‌లో, అవును అతి తక్కువ దొరికేది ఆముదం. ఆముదం ఆముదం అని మనం తీసుకుంటే మంచిదని చెప్పుకున్నాం సార్. అవును. వారానికి ఎన్ని సార్లు తీసుకుంటే మంచిదని మనం వారానికి మాట్లాడుకోలేదు. అక్కర్లేదమ్మా, ఎప్పుడు తిన్న ఆహారాన్ని బట్టి వారానికి ఒకసారి తీసుకోవాలి. ఓకే. పూర్వం అయితే 3 నెలలకు ఒకసారి ఇచ్చేవారమ్మా, ఇప్పుడైతే ఇప్పుడైతే వారానికి ఒకసారి తీసుకుంటే మంచిదేనమ్మా. మంచిదే. మంచిది. ఓకే. అట్‌లీస్ట్ వారం కుదరకపోయినా సరే 15 డేస్‌కి ఒకసారి. అలా తీసుకుంటే అమ్మా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కాన్‌స్టిపేషన్ కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అనేక రకాలైన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్న ఏ అయితే క్రిములు ఉన్నాయో అన్నిటిని చంపేసి బయటికి పంపించేస్తున్నాం అది. వెరీ నైస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. చాలా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా.